శుభమస్తు. మంగళగౌర్యై నమః. శ్రావణ మాసం మంగళగౌరి వ్రతానికి ప్రత్యేకం. మంగళగౌరి వ్రతంలో పసుపు కుంకుమలను వాయనంగా ఇవ్వకూడదు. మనం వారికి అలంకరించాలి. వాయనంగా ఇవ్వవలసినవి అరటిపండు, ఖర్జూరాలు, నానబోసిన శనగలు, తమలపాకులు. తప్పనిసరిగా ఇవ్వవలసిన వీటితో పాటుగా కాటుకను అలంకరింపజేయాలి. ఇవి ప్రధానం. పసుపు కుంకుమలను నేటి కాలంలో పలువురు మహిళలు ప్లాస్టిక్ కవర్లలో ఉంచి అందించేస్తున్నారు. ఇది దోషం. పసుపును నీటితో తడిపి వారి చేతికి అందించినట్లయితే, తాటించినట్లయితే వారు ఆ పసుపును తమ మెడలో ఉండేటటువంటి మంగళసూత్రాలలో ఎడమవైపున ఉండేటటువంటి మంగళసూత్రానికి పసుపు, కుడివైపున ఉండేటటువంటి మంగళసూత్రానికి కుంకుమ తాటించి రక్షణగా చూసుకోవాలి. ఎడమవైపు హృదయం ఉంటుంది. ఇది సంప్రదాయం. అలాగే కాలికి పసుపు, కంటికి కాటుక, నుదుటన బొట్టు, చేతికి గాజులు, శిరస్సులో పుష్పాలు. ఈ 5 అలంకరణలు శ్రావణ మాసమంతా మహిళలు తప్పనిసరిగా తాము ధరించాలి, ఇతరులకు అందజేయాలి. శ్రావణ మాసంలోని నోము నోచుకునే సమయంలో తమలపాకులను అర్పించడంలో తమలపాకులకు ఒక పేరుంది, నాగవల్లి. సర్పానికి సంబంధించిన పడగ వంటి రూపంలో ఈ తమలపాకులు మనకు దర్శనమిస్తాయి. నాగవల్లి దళైర్యుక్తం పూగి ఫల సమన్వితం. ఆ తాంబూలములో తప్పనిసరిగా ఖర్జూరాలు ఉండాలి. ఖర్జూరంలో విత్తనం, బీజం ఉంటుంది. అరటిపండులో విత్తనం ఉండదు. అరటిపండు తాంబూలంగా ఇచ్చినందువలన మోక్షం, ఖర్జూరం పండు ఇచ్చినందువలన వంశాభివృద్ధి. నానబోసిన శనగలను తాంబూలంగా ఇచ్చినందువలన దేహానికి సంబంధించిన ఆరోగ్యం. అథర్వణ వేదం 10వ మండలం 32వ సూక్తంలో క్రిమి సంహారక సూక్తం అనే పేరిట ఒక సూక్తం, ఒక మంత్రం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఈ 32వ సూక్తంలో 2 ఇసురురాళ్ల మధ్యన శనగలను పోసి వాటిని విసరినట్లయితే ఆ శనగలు ఎలా చూర్ణంగా మారిపోతాయో, అదేవిధంగా నా దేహంలో చేరిన క్రిమికీటకాదులు, రోగకారకమైనటువంటి పురుగులు, బ్యాక్టీరియా, ఫంగస్ ఏవైనా తొలగిపోవాలి. అందుకే ఈ శ్రావణ మాసంలో శనగపిండి ఆహార పదార్థాలలో వాడకూడదు, శనగలు వాడాలి అంటుంది శాస్త్రం. పులిహోరలో శనగలు వెయ్యాలి, శనగపప్పుతో బొబ్బొట్లు చేసుకోవాలి. శనగపిండితో కాకుండా శనగలతో చేసిన పదార్థాలే శ్రేష్టం అంటుంది శాస్త్రం. అందుకే క్రిమి సంహారక సూక్తం అనే పేరిట అధర్వణ వేదంలో ఉండే ఈ 32వ సూక్తాన్ని పూర్వకాలంలో శ్రావణ మాసంలో మంగళవారం నాడు సాయంత్రం వేళ పఠించేటటువంటి వారు ప్రాచీనులు. కుండిన నగరానికి సంబంధించిన ధర్మపాలునకు లేక కలిగిన సంతానం శివుడు అల్పాయుష్యం కలవాడు. సుశీలతో వివాహం అయిన అనంతరం ఆ రాత్రి ఆ అమ్మాయి తన శిరస్సు వద్ద ఒక కలశంలో కొన్ని పాలు ఉంచి నిద్రించగా, అర్ధరాత్రి శివుడిని కాటు వేయడం కోసం వచ్చిన పాము, సర్పము పాలు చూచి ఆ కలశంలో చేరగా ఎల్లాలు తాను ధరించిన ఆ రవికను ఆ కలశమునకు రక్షగా కట్టి నిద్రించింది. మరుసటి నాడు శివుడు ఇల్లాలు నిద్రించకంటే పూర్వమే మేలుకొని రవికను చూచి ముడి విప్పి తన చేతికి కట్టుకొని మేనమామ వెంట కాశీనగరానికి వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోవడంతో సుశీల బాధపడింది. అన్నదాన వ్రతం ప్రారంభించింది. కాశీలో విశ్వేశ్వర దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటటువంటి సమయంలో అన్నదాన సత్రంలోనికి వచ్చినటువంటి శివుడిని అతడి చేతికి ఉన్న తన రవికను చూచి గుర్తించింది సుశీల. పరపురుషుడి ముఖం కూడా చూడకపోవడం పతివ్రతాత్వ లక్షణం సుశీల పాటించింది. ధర్మాన్ని తెలుసుకునే క్రమంలో ప్రతి వ్రతం కూడా సమాజాన్ని సవ్యంగా ఉంచాలి అనే ప్రయత్నం చేసింది. మంగళగౌరి వ్రతానికి సంబంధించిన ప్రధాన నియమాలు తెలుసుకోవడంలో పసుపు కుంకుమలు చేతికి ఇవ్వకూడదు, అలంకరించాలి. ప్లాస్టిక్ కవర్లలో ఇవ్వకూడదు. నియమం తెలుసుకున్నాం, పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.